నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు పెసరపప్పుతో పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పాయసం అంటే ఎక్కువగా సేమియాతోటి చేస్తుంటాం కదండి. అలా కాకుండా ఈసారి కొత్తగా ఇలాగా పెసరపప్పుతో చేసి చూడండి. ఒంటికి చలవ చేస్తుంది, రుచి కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పాయసానికి పాలు కూడా ఎక్కువ అవసరం లేదండి. పెసరపప్పు పాయసం మీరు ఒక్కసారి కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసి తింటారు, అంత బాగుంటుంది. మరి ఎలా చేసానో చూసిద్దామా, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసము ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టండి. తర్వాత 1 కప్పు పెసరపప్పును కడిగి వేయండి. నానబెట్ట అవసరం లేదండి, కడిగి వేస్తే సరిపోతుంది. 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పులు నీళ్ళు వేసి మంటని సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి. ఒకసారి అంతా కలపండి, మూత పెట్టి ఉడికించండి. పెసరపప్పు వేడెక్కిన తర్వాత పొంగుతుంది. మూత కొంచెం లూజుగా ఉండేటట్టుగా చూసుకోండి, లేదంటే మూత పూర్తిగా పెడితే పొంగిపోతుంది. కాబట్టి మూత కొంచెం ఖాళీగా ఉండేటట్టుగా పెట్టి ఉడికించుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉంచండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి. ఇది దేవునికి ప్రసాదంగా కూడా చేయొచ్చండి. అసలు కొన్ని వెరైటీలు చేస్తేనే మనకు ఆ రుచి అనేది తెలుస్తుందండి. ఎప్పుడు ఒకే వెరైటీ తినడం కాదు, అప్పుడప్పుడు కొన్ని టేస్ట్లు మనం చూడాలి. నాకు నీళ్ళన్నీ ఇంకిపోయాయి, ఇంకా పప్పు ఉడకలేదు కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పెసరపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది, పప్పును బట్టి ఒక్కొక్కసారి ఉడకదు. కాబట్టి నీళ్ళు అనేవి ఫస్ట్ వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను నీళ్ళు తక్కువ వేసాను. మీకు ఉడకలేదని అనిపిస్తే మాత్రం ఇంకొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయినా ఉడికించవచ్చండి, కానీ మరీ మెత్తగా అయిపోతే పాయసం అనేది బాగోదు. అందుకని ఇలాగా కళాయిలోనే ఉడికించుకుంటే మనకి పప్పు అనేది చిన్న పలుకు ఉండాలి, అలా ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. మీకు ఉడికినప్పుడు నీళ్ళు ఇంకిపోయి ఉడకలేదని అనిపిస్తే మాత్రం ఇంకొన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇది ఉడికే లోపల బెల్లం కరిగించుకుందాము. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు బెల్లం తురుము బెల్లాన్ని ఇలాగ చెదగొట్టి తీసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేయండి, ఎక్కువ నీళ్ళు ఏమి వేయనవసరం లేదు. మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. మంటని సిమ్లోనే ఉంచి బెల్లం అనేది కరిగించుకోండి. బెల్లం కరిగింది కదండి, ఇప్పుడు ఇది పక్కన ఉంచండి. తర్వాత చిన్న కళాయి పెట్టి ఇందులోని 1 టీ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పులు వేపి పక్కన ఉంచండి. పెసరపప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు అనేది ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలి, మనకి చిన్న పలుకులాగా కనపడుతుంది కదండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా మెదపండి. మరి మెత్తగా ఉడికిపోతే పప్పు అనేది గింజలాగా అయిపోతుంది, కాబట్టి పాయసము బాగోదు. ఇలా ఉడికితే సరిపోతుంది. మీకు పట్టుకొని చూస్తే తెలుస్తుందండి, పప్పు చక్కగా ఇగోండి ఇలా ఉంది కదండి, అలా ఉంటే చాలు. ఇప్పుడు మనం బెల్లం కరిగించి ఉంచాం కదండి, ఆ కరిగించిన బెల్లాన్ని ఇందులో వేసుకోండి. మళ్ళీ అడుగున కొంచెం ఉండిపోయిందని నేను కొద్దిగా వాటర్ వేసి బెల్లం గిన్నెలోని ఇందులో వేసుకుంటున్నాను. చూసారా, బెల్లం వేసిన తర్వాత మనకి చిన్న పలుకు అనేది కనిపిస్తుంది కదండి, అలా కనబడాలి. అప్పుడు మనకి పాయసం తినేటప్పుడు మధ్య మధ్యలో అది పప్పు అనేది తగులుతుంటుంది. ఉడికిపోద్ది, కాకపోతే మనకి తగులుతూ ఉంటుంది, కనుక బాగుంటుంది పాయసం. మంట మీడియంలో ఉంచి ఇదంతా కలుపుకోండి. పెసరపప్పు బెల్లం అనేది మంచిగా ఉడకాలి. ఉడికితే పప్పుకి బెల్లం అనేది బాగా పడుతుంది. మంట మాత్రం మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి, కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేయండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చిటికెడు సాల్ట్ కూడా వేయండి. స్వీట్కి సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ పాయసం అయితే వేడివేడిగా తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే పాయసం అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాచీ పొడి సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇదంతా కలపండి.
ఇప్పుడు ఇందులోని మరిగించి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు పాలు వేసుకుంటే సరిపోతుంది. మేగడతో బాగా చిక్కగా ఉన్న పాలు మేగడతో వేసుకోండి. నేను మేగడతోటి వేసుకుంటున్నాను. మీ దగ్గర మేగడ లేకపోయినా పర్వాలేదు, పాలు అనేవి చిక్కగా ఉండాలి. ఈ పాలు వేసిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోండి. ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కదండి, పాయసం అనేది ఒక్కొక్కసారి విరిగిపోతుంటుంది. అలా మీకు విరగకుండా ఉండాలి అని అనుకుంటే స్టవ్ కట్టేసుకోండి. పాలు అయితే ఆల్రెడీ మరిగించినవే కాబట్టి ఇంకా పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా ఈ పాయసంలో ఈ పాలు అనేది బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. మనం వేపి ఉంచాం కదండి, ఆ జీడిపప్పులు కూడా ఇందులో వేసి కలపండి. ఇది వెంటనే సర్వ్ చేసుకోకుండా 1 గంట అలాగ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా చిక్కపడుతుంది కూడాను. ఇంకా మూత పెట్టి ఇది పక్కన ఉంచండి. 1 గంట తర్వాత మూత తీసి చూడండి, కొద్దిగా చిక్కపడుతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. మీకు ఇలా తినాలనిపిస్తే ఇలా తినండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినాలనుకుంటే అలా తినండి. అలా తిన్నది భలే ఉంటుంది. చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్, టేక్ కేర్.